బిడ్డల మరొక బ్రేకింగ్ మేడ్చల్లో ఉగ్రవాద అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక హోటల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన జహీద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా టెర్రర్ గ్రూపులతో సంబంధాలు పెంచుకొని ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై ఫోకస్ పెట్టి అతడి వద్ద నుంచి నకిలీ పిస్టల్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మనం చూస్తున్నాం ఏదైతే జహీద్ ఖాన్ కి సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అతని దగ్గర నుంచి ఒక పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రత్నకుమార్, ఉగ్రవాద అనుమానితుడు జహీద్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ ఐసిస్ తో కొంత నిత్యం ఇతను టచ్ లో ఉండటము, వారితో వాట్సాప్ లలోను అలాగే ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఐసిస్ లో పనిచేసేందుకు ఆసక్తిని చూపిస్తూ తను వాళ్ళతో నిరంతరం మాట్లాడుతున్నటువంటి విషయాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ నుంచి ఇక్కడ మేడ్చల్ కు వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూనే వైపున టెర్రర్ గ్రూపులతో సంబంధాలు పెంచుకొని పెద్ద ఎత్తున ఆయుధాలను సమీకరించి ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నేలాగా తను ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఒకవైపున పోలీసులు ఐడెంటిఫై చేసి సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో అతని దగ్గర ఉన్నటువంటి నకిలీ పిస్టల్స్ ను సీజ్ చేశారు. దాంతో పాటు తన మొబైల్ ఫోన్ కూడా తీసుకున్నారు. మొబైల్ ఫోన్ ను తీసుకుని ఆ మొబైల్ ఫోన్ ఒక్కసారి పూర్తిగా లోపల ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తనిఖీ చేసినప్పుడు అతను వాట్సాప్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత గ్రూపులతో నిరంతరం మాట్లాడుతూ ఉన్నాడనే విషయాలని ఆ మెసేజ్లను, స్క్రీన్ షాట్లను గుర్తించడం జరిగింది. అలాగే వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి నిరంతరం చేసినటువంటి చాటింగ్లు వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వీటన్నిటిని కూడా సీజ్ చేసి ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించారు. ఇంకా ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఆశ. రత్నకుమార్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.